బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 040690344. బంగారం ధరలు పైకైనా పడే అవకాశం ఉందా? మార్కెట్లో జరుగుతున్నటువంటి కరెక్షన్స్ దేనికి సంకేతం? రాజకీయ ప్రభావాలు, అంతర్జాతీయ రాజకీయ అంశాలు కూడా మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయి. దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ నేత అనలిస్ట్ రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ నమస్కారం సార్. కేసు గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, ఇప్పుడు బంగారం ధరలు, వెండి ధరలు ఇప్పుడు లేనంత పై స్థాయిలో, పతాక స్థాయిలో చూస్తున్నాం మనం. రకరకాల అంశాలు వస్తున్నాయి. ఒకవైపు యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వస్తుంది. సో అమెరికాది కొంత పెండింగ్ లో ఉందన్నది కనిపిస్తుంది. మార్కెట్ పైన ఇంత స్థాయిలో బుల్ రన్ అనేది జరగడానికి అసలు రీజన్ ఏంటి? తగ్గేటువంటి అవకాశం, వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ముందుగా బంగారంకి రాకముందండి, యూరోపియన్ యూనియన్ అయితే 2 దశాబ్దాలుగా యూరోపియన్ యూనియన్ 27 యూరోప్ దేశాల యొక్క సమాఖ్య. అవును. ఒక 50-60 కోట్ల మంది జనాభా ఉన్నారు. అంటే అమెరికా కన్నా ఎక్కువ జనాభా ఉన్నారు. అలాగే ఎక్కువ ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఎవరైతే వ్యక్తి యొక్క ఆదాయం ఉంటుందో తలసరి అది ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉన్నటువంటి కొంచెం రిచ్ దేశం, సంపన్న దేశం. సో అటువంటి దేశంకి తో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని చెప్పి గత 20 సంవత్సరాలుగా జరుగుతున్న చర్చలు సఫలం కాలేదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కూడా ఎక్కువ అమెరికాకి దగ్గరగా ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క దిగుమతులు కూడా పూర్తిగా చైనా మీద ఆధారపడిపోయి ఉన్నారు. సో మాకు వేరే ప్రత్యామ్నాయం అక్కర్లేదు అని కొంత అహంభావ ధోరణిలో ఉన్నమాట వాస్తవం. అయితే ట్రంప్ గారు రూపంలో మనకి ఒక చక్కటి మంచి జరిగింది. ఆయన ఏ రకంగా అయితే యూరోపియన్ దేశాలని వాయిస్తున్నారో, వాళ్ళ అసలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా టారిఫ్లు వేయటం కావచ్చు, తిట్టం కావచ్చు, వాళ్ళ యొక్క అధ్యక్షుల యొక్క పర్సనల్ చాట్లు కూడా ఆయన సోషల్ మీడియాలో పెట్టడం, ఈ రకమైనటువంటి ఒక గోండాయిజం చూసేసరికి బెంబేలెత్తిపోయి యూరోప్ యూనియన్ ఈ రోజు ప్రత్యామ్నాయంగా ఒక మార్కెట్ మనకు కావాలి, అలాగే చైనా మీద ఆధారపడి ఉండకూడదు. కరోనా సమయంలో కూడా మనం చూసాం ఏ రకంగా ఇది అవుతుందో అని. ప్రత్యామ్నాయంగా భారతదేశానికి అయితే ట్రేడ్ చర్చలు గత 20 సంవత్సరాలు జరుగుతున్నాయో దాన్ని వేగవంతం చేసి భారతదేశంతో ఒప్పందం చేసుకోవటం ఎంతో శుభ పరిణామం. ఇది ఇరు దేశాలకి, అటు యూరోపియన్ యూనియన్ కి, భారతదేశానికి కూడా మంచిది. ఎందుకంటే మన భారతదేశానికి కూడా మన ట్రంప్ గారు ఇబ్బంది పెడుతున్నారు. 50% టారిఫ్లు వేశారు. దాని వల్ల మన టెక్స్టైల్స్ కావచ్చు, ఫుట్వేర్ కావచ్చు, లెదర్ ఇండస్ట్రీ ఈ ఇబ్బంది పడుతున్నాయి. ఇది కార్మికులు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే ఇండస్ట్రీస్, ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు కొంత తగ్గి ఇబ్బంది పడుతున్న మాత్రం వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు మన ప్రత్యామ్నాయ మార్కెట్ యూరోప్ ఓపెన్ దొరికింది. సో ఆ రకంగా మన యొక్క ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్, మన ఎగుమతుల్లో 99% ఏది యూరోప్ కి వెళ్తున్నాయో ఇప్పటి వరకు అయితే 10 నుంచి ఒక ఇటువంటి ఈ కేటగిరీలో 5 నుంచి 15% వరకు మన మీద సుంకం వేస్తుంది యూరోప్. వేరే బంగ్లాదేశ్ కానీ, వియట్నాం లాంటి దేశాల నుంచి మాత్రం 0 సుంకం. టెక్స్టైల్స్ కానీ, ఈ ఫుట్వేర్ లో కానీ 0 అన్నమాట. అందుకని వాళ్ళు ఎక్కువగా బాగా చేయగలిగితే మనం చేయకపోతాం. ఇప్పుడు ఈ ఎఫ్టీఏ ద్వారా మనం 0కి వెళ్ళిపోతాం. ఇది మన మీద సుంకాలు ఉండవు. అందుకని ఈ ఇండస్ట్రీస్ ఎగుమతికి అమెరికాయే కాకుండా యూరోప్ ఒక ప్రత్యామ్నాయ మార్కెట్కి వెళ్తాం. అలాగే మన యొక్క స్వదేశీయంగా ఉన్నటువంటి ఇండస్ట్రీకి పోతాం. ఇదే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, ఇప్పుడు ఈ ట్రేడ్ కేవలం, ఈ ఒప్పందం కేవలం వాణిజ్యమే కాదండి, రక్షణ రంగంలో, డిఫెన్స్ రంగంలో కూడా చేసుకున్నాం. డిఫెన్స్ లో కూడా మనం ఎక్స్పోర్ట్స్ చేయాలి. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చాక మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లో డిఫెన్స్ లో గతంలో అన్ని దిగుమతుల మీద ఆధారపడేవాడు మన రక్షణ రంగం. ఇప్పుడు దిగుమతి కాదు, స్వదేశీయంగా అభివృద్ధి చేసుకుంటూ ఎగుమతులు కూడా చేస్తున్నాం. అలాంటి ఎగుమతులు పెంచే విధంగా మనకు నూతన సాంకేతిక పరిజ్ఞానం కూడా కావాలి. ఆ నూతన సాంకేతిక పరిజ్ఞానం యూరోప్ తో కలిసి అభివృద్ధి చేస్తాం, కలిసి ప్రొడక్షన్ భారతదేశంలో చేస్తాం. ఎప్పుడైతే కలిసి అభివృద్ధి ప్రొడక్షన్ చేస్తామో ఇక్కడ పరిశ్రమలు ఏర్పడతాయి, ఇక్కడ ఉత్పత్తి పెరుగుతుంది, ఇక్కడ ఉద్యోగ కల్పన, యువతకి మంచి జరుగుతుంది. ఆ రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా అట్ ది సేమ్ టైం మన యొక్క ఆర్థిక మూలం, ఈ రోజు మనం ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా కూడా చూసుకున్నాం, 2026 కూడా వచ్చింది. మనం ఏదైతే మన స్వదేశీ నినాదం ఉందో, ఆత్మ నిర్భర్ భారత్, స్వయం సమృద్ధి భారత్ ఉందో దాన్ని మనం కొనసాగించాలి. మన స్వదేశీ అంటే మన చుట్టుపక్కల ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువులు, భారతదేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులకే మన ప్రాధాన్యత ఇచ్చి కొనాలి. అలాగే స్వదేశీ ఏదైనా సరే భారతదేశంలోనే మనం ఉత్పత్తి చేసే విధంగా దిగుమతుల మీద ఆధారపడకుండా, ఎందుకంటే ఇక్కడ 140 కోట్ల ప్రజలు ఉన్నారు. ఈ యొక్క మార్కెట్ కోసం యూరోప్ కానీ వేరే దేశాలు కూడా చూస్తారు సహజం. అలాగే మనం కూడా వాళ్ళ మార్కెట్ క్యాప్చర్ చేయాలని చూస్తాం. సో ఈ ట్రేడ్ లో మనల్ని కాపాడుకుంటూ, అలాగే మన ఎగుమతులు పెరిగే విధంగా భారతదేశం ఇప్పుడు 4వ ఆర్థిక అతిపెద్ద శక్తిగా ఉన్నాం. మనం 2045 సంపూర్ణ వికసిత సంకల్ప యాత్రతో మనం సాగుతున్నాం. ఆ లక్ష్య సాధన చేయాలంటే మనకి ఇక్కడ ఉత్పత్తులు పెరగాలి, స్వయం సమృద్ధి పెరగాలి, స్వదేశీ పెరగాలి, అలాగే నూతన సాంకేతిక పరిజ్ఞానం, సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా మనం ముందుండాలి. సో రకంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఈ WTO ఏదైతే
యూరోప్ తో చేసినటువంటి FTA ఒప్పందం ఇదే కాదు. 2025-26లో మనం యూకేతో కూడా చేసుకున్న ఒప్పందం, జర్మనీలో చేసుకున్నాం, అంతకు ముందు ఆస్ట్రేలియాతో చేసుకున్నాం, న్యూజిలాండ్ తో చేసుకున్నాం, ఒమన్ తో చేసుకున్నాం, తో FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళటం వల్ల ఈ రోజు దేశం ఆర్థికంగా 4వ స్థానానికి బలోపేతం వచ్చింది. అలాగే ప్రభుత్వం యొక్క స్పెండింగ్ కూడా ఏంటి మౌలిక వసతుల కల్పన మీద కూడా ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు కాబట్టి మనకు ఆ వృద్ధి కూడా సాధించగలుగుతున్నాం. అలాగే బ్యాంకింగ్ రంగాల్లో కూడా అయితే సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలకి బ్యాంకింగ్ ద్వారా రుణాలు చాలా ఎటువంటి గ్యారంటీ లేకుండా, ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇవ్వగలుగుతున్నాం. అందుకని ఎన్పిఏలు కూడా గతంలో పోలిస్తే బాగా తగ్గింది కేశవ్ గారు. నాన్ పెర్ఫార్మింగ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ చూస్తే గోల్డ్ రన్, బులియన్ మార్కెట్ రన్ అనేది డౌన్ అయినట్టు కనిపిస్తుంది. ఇవాళ ఒక 8,000 తగ్గింది. ఈ మధ్య కాలంలో 8,000 అనేది చాలా పెద్ద నంబర్ బంగారం రేట్లు. ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందం కానీ లేదా జరుగుతున్నటువంటి పరిణామాల ప్రభావం కానీ ఉంటుందంటారా వీటిపైన? అంటే ఈ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం ఆచరణలో రావడానికి ఒక 6 నుంచి 12 మాసాలు పడతాయి. ఎందుకంటే ఆయా దేశాల పార్లమెంట్ లో రాటిఫై చేయాలి. అలాగే మనం కూడా ఇక్కడ పార్లమెంట్ రాటిఫై చేసుకోవాలి. ఈలోపు ఆ సమయం తీసుకొని మనం రీసెర్చ్ చేసుకోవాలి. మన పరిశ్రమల్లో ఉత్పత్తి వాల్యూమే కాకుండా నాణ్యత కూడా పెంచుకోవాలి. యూరోపియన్ మార్కెట్ నాణ్యతకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. మనం ఏదో తయారు చేసి వాళ్ళ మీద ఉద్దేశిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అలాగే క్లైమేట్ చేంజెస్ కూడా క్లైమేట్ రిలేటెడ్ కూడా ఉంటాయి అక్కడ. మనం ఎక్కువ కార్బన్ రిలేటెడ్ దాంట్లో పెట్టేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ని ఉంటాయి. అయితే బంగారంకి వస్తే సెకండ్ ఎపిసోడ్ బంగారం విషయంలో సగటు భారతీయుడు సగటు కుటుంబం బెంబేలు ఎత్తిపోవటం మాత్రం వాస్తవం అండి. ప్రతి ఇంట్లో భయపడిపోవడం మాత్రం ఈ బంగారం ఇంకా కొట్టం ఉంటదేమో, చుట్టమే ఉంటదేమో, పుస్తకాల్లో పేపర్లో బంగారం ఆ రోజు అలా ఉండేది ఇలా ఉండేది చెప్పుకుంటూ ఉంటదేమో. ఈ ధరలు చూస్తుంటే ఇదివరకు ఏమైనా పెళ్లికి ఏం చేస్తారే 10 గ్రాముల బంగారం ఇచ్చేవాళ్ళం మనకు క్లోజ్ బంధువులకి. ఇంట్లో పెళ్లికి 10 గ్రాముల బంగారం, ఈ రోజు 10 గ్రాముల బంగారం ఇవ్వాలంటే 1,80,000 అవుతుంది. సో అలాగే వెండి కూడా కిలో 4 లక్షలు అయిపోయింది. అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? గత 6-7 మాసాలుగా చూస్తే రేట్లు డబుల్ అయిపోయింది. గతంలో బంగారం 10 గ్రాములు ఏదో 70,000-80,000 ఉంటే ఈ రోజు ఇంత పెరిగిపోయింది. కారణం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితి, అలాగే అగ్రరాజ్యాలపై కూడా ఇన్వెస్టర్ల యొక్క అంటే మదుపరిదారుల యొక్క నమ్మకాలు సన్నగిలటం, అటు అమెరికా చేస్తున్నటువంటి విధానాలు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, వాళ్ళ జీడిపి కన్నా వాళ్ళ అప్పులు ఎక్కువ ఉన్నాయి. జీడిపి $36 ట్రిలియన్ ఎంతో ఉంటే అప్పులేమో $40 ట్రిలియన్ దాటిపోయింది. అలాగే వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ట్రంప్ గారు, ప్రధానంగా అమెరికన్స్ మంచిలే కానీ ట్రంప్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ట్రంప్ గారు చేస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు చేస్తున్న విధానాలు ప్రపంచాన్ని అనిశ్చిత వైపు తోసేస్తున్నాయి. 2 చమురు యొక్క రేట్లు, రష్యా యుక్రెయిన్ యుద్ధం కాగా చమురు యొక్క రేట్లు ఎప్పుడు ముప్పైకి పెరిగిపోవడం, ఆయా దేశాల ద్రవ్యోల్బణం పెరిగిపోవడం. 3 ఏదైతే స్టాక్ మార్కెట్ డబ్బులంతా మదుపరిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే ఎక్కువ స్టాక్ మార్కెట్ లోను, ఫ్యూల్ లోను, ఈ ఆయిల్ బాండ్స్ లో ఇన్ని ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఎప్పుడైతే ఈ ఒడిదుడుగులు అవుతుందో ఈ యొక్క స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఆవిరైపోతున్నాయి. ఆ డబ్బులు తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటారు? గతంలో డాలర్స్ కొని పెట్టుకునేవాళ్ళు. ఈ రోజు డాలర్ కూడా వీక్ అవుతుంది, దాని మీద కూడా నమ్మకం లేదు. అందుకని ఆ డబ్బు మొత్తం తీసుకెళ్లి బంగారం వెండి మీద పెట్టేస్తారు. ఆ బంగారం వెండి మీద మొత్తం పెట్టేయడం వల్ల డిమాండ్ సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, దాంతో రేట్లు పెరిగిపోతున్నాయి. బంగారం గనులు కూడా ఎక్కువ ప్రొడక్షన్ లేదు, ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఎప్పటికన్నా సరే యుగం ఎలా మారినా చేసినా బంగారం ఉండే వాల్యూ అది బంగారంగా ఉంటది, అది జగమెరిగిన సత్యం. అందుకని ఎందుకులే ఈ గొడవ అని చెప్పేసి మన భారతదేశం కూడా ఎక్కువ బంగారం కొని నిల్వ పెడుతున్నాం. మనం భారత ప్రభుత్వం RBI కూడా బంగారం కొని నిల్వ పెట్టుకుంటున్నాం. అలా చేస్తున్నాం మనం కూడా. సో అందుకనే ఏంటంటే అందరూ బంగారం మీద పడ్డారు. దాంతో ఏమైంది? డిమాండ్ అండ్ సప్లై, బంగారం రేట్ పెరిగిపోతుంది. సో ఇది కరెక్షన్ ఎప్పుడు జరుగుతా అంటే ఈ ఒడిదుడులు సెట్ అవ్వాలి. సెట్ అయ్యి కరెక్షన్ జరిగి కొంత ఇప్పుడుగా ఈ రోజు కొంచెం తగ్గినట్టుంది. మరి వచ్చే 2-3 మాసాల్లో ఏ రకంగా ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం అంటున్నారు, ఇరాన్ చుట్టూ కమ్ముకుని ఉన్నారు. ఒకవేళ ఇరాన్ మీద యుద్ధం జరిగితే మళ్ళీ జియో పొలిటికల్ సిస్టమ్ మాత్రమే, సప్లై చైన్ నెట్వర్క్ దెబ్బతింటాయి. ఈ నెట్వర్క్ చెప్తే మళ్ళీ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటదేమో, లేదంటే మళ్ళీ అదే పెరుగుతేమో. ఏంటంటే ఇప్పుడు ప్రపంచం అంటే చాలా అస్తవ్యస్తంగా అనిశ్చిత పరిస్థితిలో ఉంది. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో భవిష్యత్తు ఎలా ఉందో ప్రిడిక్ట్ చేయడం. బంగారం ధరల పెరుగుదల, రాజకీయ అనిశ్చితి పక్కన పెట్టి చూస్తే రేపు మళ్ళీ బడ్జెట్ సబ్మిట్ చేయబోతుంది సెంట్రల్ గవర్నమెంట్. బడ్జెట్ లో ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఈ పరుగులకి, గోల్డ్ రష్ కి ఒక కళ్ళెం వేసేటువంటి నిర్ణయాలు ఉండొచ్చా? ఇప్పుడు గోల్డ్, బంగారము, వెండి, రూపీ వాల్యూ ఇది మన చేతుల్లో లేదండి, భారతదేశం చేతుల్లో లేదు. ఇది అంతర్జాతీయ పరిణామాల మీదే ఉంటుంది. మన చేతుల్లో ఉన్నాయి కానీ మనం దృష్టి పెట్టగలం. మన చేతుల్లో ఉందేంటి? స్వయం సమృద్ధి భారత్. మన దేశంలో ఉత్పత్తి పెరగాలి, ఉద్యోగ కల్పన జరగాలి. దానికి ఏం చేయాలి? సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలకి
ఇంకా ఎక్కువ ఆర్థిక ఊతం ఇవ్వాలి. వాళ్ళు అవి ఇంకా ఎక్కువ పెట్టినట్టు ప్రజల్ని మనం మోటివేట్ చేయాలి. స్టార్టర్స్ ఇంకా ఎక్కువ రావాలి. ఎంటర్‌ప్రెన్యూర్ ని అభివృద్ధి చేయాలి. ఇంపోర్ట్ R&D, డ్యూటీస్ development. తగ్గిస్తే బంగారం ధరల పైన కూడా కొంత ప్రభావం వెసులుబాటు రావచ్చు అని ఒక విశ్లేషణ నడుస్తుంది. అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేసే అవకాశం ఉందా? ఇది ఎంత తగ్గించినా స్వల్పమే అవుతుందండి. ఇది అంతర్జాతీయంగా వస్తున్న ఒడిదుడులు ఏదో టెంపరీ రిలీఫ్ వస్తుంది కానీ అంతర్జాతీయంగా మనం కంట్రోల్ చేయలేం కదండి. అంతర్జాతీయ ఆయిల్ మనం ఎక్కడ కంట్రోల్ చేస్తాం, అంతర్జాతీయ యుద్ధాలు మనం ఎక్కడ కంట్రోల్ చేస్తాం, ట్రంప్ ని ఎక్కడ కంట్రోల్ చేస్తాం, మనం కంట్రోల్ చేయలేం కదా. కొంత రిలీఫ్ స్వల్ప విరామం మాత్రమే అంటారు. ఇప్పుడు తగ్గడం అనేది స్వల్ప విరామం మాత్రమే అంటారా? ఇప్పుడు బంగారం రేటు మన కృత్రిమంగా తగ్గించిన, రూపీ వాల్యూ బలపడటానికి మన కృత్రిమంగా చేసిన అది కృత్రిమమే, స్వల్పమే. రూపీ వాల్యూ కూడా అంటే మన చేతుల్లో ఉండదు. అంతర్జాతీయంగా ఉన్న పరిణామాలు బట్టి మారుతా ఉంటది. అది మనం ఎంత చేయని మనకున్న డాలర్ పంప్ చేసాం. మన $700 బిలియన్ మన దగ్గర ఉన్నారు. అది ఎక్కువ ఇప్పుడు ఈ రోజు $700 బిలియన్ రిలీజ్ చేసాం అనుకోండి, మన రూపాయి వాల్యూ $1 ఒకటి అయిపోతుంది. చేయడం వల్ల మన దేశం ఆర్థికంగా నష్టపోతుంది. మన దగ్గర నిల్వలు ఉండవు. రేపు ఏదైనా కొనుక్కుంటాకి డాలర్లు ఇవ్వాలి, డబ్బులు మన దగ్గర ఉండవు. అది మళ్ళీ అప్పుడు వరకే టెంపరీగానే మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ పెరిగిపోతుంది. అందుకనే ఇటువంటిది ఇప్పుడు మొన్న ఏం చేశారు, రూపీ 92 రూపీస్కి వెళ్తే ఆర్బీఐ ఇంటర్వ్యూన్ చేసి ఇలాగ డాలర్లు కొంచెం అమ్మారు. అది వెంటనే 91.9కి వచ్చింది. అది 10 పైసలు తగ్గింది. ఇలా ఏదో రిలీఫ్ ఇవ్వగలం కానీ, అలాగే బంగారం కూడా జస్ట్ రిలీఫ్ ఇవ్వగలం కానీ పర్మనెంట్ సొల్యూషన్ మన చేతుల్లో లేదండి. మన చేతుల్లో ఉన్న అంశాలు ఏంటి, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకుంటాం. అది ఎలా బలోపేతం చేసుకోవాలి, మన జిఎస్టీని మనం తగ్గించారు 2.0 తీసుకొచ్చి మళ్ళీ 3.0 తగ్గిస్తారా, లేకపోతే మన ఆటోమొబైల్స్ ఇప్పుడు మనం FTL చేసుకుంటున్నాం ఫ్రీ ట్రేడ్, దానివల్ల ఏంటి అక్కడ నుంచి యూరోప్ దేశాల నుంచి కూడా వస్తువులు వచ్చి పడిపోతాయి. మరి దాన్ని మన పరిశ్రమ తట్టుకోలేదు అనుకోండి, పరిశ్రమ మూతపడతాయి. పరిశ్రమ మూతపడితే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం పెరిగిపోతాయి. అందుకని ఈ లోపు దాన్ని మనం బలోపేతం చేసుకోవాలి, దాని యొక్క నాణ్యత పెంచుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలకి దిగదూడుగా ఉండే విధంగా మనం వాటిని తయారు చేసుకోవాలి. భారతీయులు ఆ రకంగా ఎక్కువ పరిశ్రమలు పెట్టే విధంగా, MSME పెట్టే విధంగా, లాజిస్టిక్స్ పెట్టే విధంగా ప్రోత్సహిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, అలాగే హై టెక్నాలజీ మీద R&D మీద మనం రీసెర్చ్ చేసి మనం వాటి మీద మనకి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ 2014 ముందు ఎంత ఉండేది, 2 లక్షలు 1.5 ఉండేది ఇది ఎగ్జంప్షన్. ఈ రోజు 12 లక్షలు చేశారు ఎగ్జంప్షన్. 11 ఏళ్లలో 12 లక్షలు చేశారు. రేపు దాన్ని కూడా పెంచారనుకోండి, రేపు 15 లక్షలు చేశారనుకోండి, అప్పుడు సామాన్యుడికి డబ్బు పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. ఇలాగే మన ఆర్థిక వ్యవస్థ అటువంటిది ఏమైనా చేస్తారు, అలా చేసే అవకాశాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. బంగారం ధరల విషయంలో స్వల్ప విరామం మాత్రమే వస్తుంది. అయితే అంతర్జాతీయ పరిణామాలు దీన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో అంతర్జాతీయ పరిణామాల ఆధారంగానే బంగారు ధరల్ని నియంత్రించే అవకాశం ఉంటుందని రవికిరణ్ గారు విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.